అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. మొట్టమొదటి వచ్చేసి ఇక విద్యార్థులకు సంబంధించి సర్కారు బడుల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విడుదల వారిగా అమలు చేయనున్నారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని స్కూల్లో ఒకేసారి ప్రారంభించాలనుకున్నా కూడా సెంట్రలైజ్ కిచెన్ కొరత కారణంగా సో దీన్ని ఈ నెల 15 తొలి విడత ప్రారంభించబోతున్నారు. మొదట గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాల్లో అయితే మరికొన్ని ఎంపిక చేస్తారు. మొత్తం 1220 స్కూల్లో ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఉదయం పూట టిఫిన్లు పెడతారు, మధ్యాహ్నం పూట లంచ్ అయితే పెడతారనమాట. సో ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో మరొక అప్డేట్ ఇచ్చారు ఇక విద్యార్థులకు సంబంధించి. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని సర్కారు స్కూళ్ళకు ఈ నెల 15లోగా నోట్బుక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేరాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీల్ నికోలస్ ఆదేశాలు అయితే జారీ చేశారు, ఇవ్వనున్నారనమాట. ఇక ఈ మేరకు డీవీలకు ఎంఈఓలకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇప్పటికే మళ్ళా కేంద్రాలు నోట్బుక్స్ చేరాయని చెప్పేసి అక్కడి నుంచి స్కూళ్ళకు చేరడంలో జాప్యం జరగకూడదని. సో మళ్ళా పాయింట్ల నుంచి స్కూళ్ళకు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని. సప్లై ప్రక్రియ ఇక ఎంఈఓలో వ్యక్తిగత పర్యవేక్షించాలని, డిఈఓల రోజువారీ ఖర్చును పురోగతిని ట్రాక్ చేయాలని చెప్తున్నారు. సో మొత్తానికైతే బుక్స్ సంబంధించి 1-2 తరగతులకు 3 బుక్స్, అదేవిధంగా 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంబంధించి 4 పుస్తకాలు బుక్స్ ఇస్తారు. 6 నుంచి 7 తరగతులకు 6 పుస్తకాలు, 8వ తరగతి అంటే విద్యార్థులకు 7 పుస్తకాలు, 9, 10 తరగతులకు 14, ఇంటర్ విద్యార్థులకు 12 బుక్స్ అయితే ఈ స్కూలుకు చేరిన నోట్బుక్స్ విషయంలో కూడా హెడ్ మాస్టర్ పూర్తి బాధ్యత అయితే వహించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో ఏంటనేది చూద్దామండి. ముఖ్యంగా అక్రమాలను కట్టడి చేయడం, ఎలాగైనా పింఛన్ లబ్ధిదారులకు మేలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు అయితే వస్తుంది. అక్రమాలు ఏరివేతలో చాలామంది అనర్హులు అయితే ఉన్నారు. వారందరినీ లబ్ధిదారులకు సంబంధించి ఏరివేయడానికి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి అంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం సాయం అందక ఇకపైన కూడా ముఖ్యంగా అర్హుల జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేవో అని చెప్పేసి ఆందోళన పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అనర్హులు ఉంటే సరే వారికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ అర్హులు ఏమైనా తొలుగుతాయని చెప్పేసి పేరు లిస్టులో తొలగిపోతే వారికి పెన్షన్ కూడా ఇవ్వరు. కాబట్టి ప్రతి నెల కొత్త మార్పులు అయితే తీసుకొస్తున్నారు కదా. అయితే గ్రామీణ ప్రాంతంలో పాక్షికంగా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినట్టు చెప్తున్నారు. గ్రామాల్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న లబ్ధిదారులకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన అర్హులకు సకాలంలో జీవన ధృవీకరణ నమోదు చేయకపోవడంతో ఇక వారి అనర్హత రంగం వేడిపడినట్లు చెప్తున్నారు. సో ఇప్పటికే వాస్తవానికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిశీలించిన అక్రమాలు నివారించడం, అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడడం, లైవ్ అథెంటికేషన్ కార్యక్రమాల లక్ష్యంగా అయితే ఉంది. కాబట్టి పింఛన్దారులు మృతుల వివరాలను బ్యాంకు, పోస్ట్ ఆఫీసులోనూ అప్డేట్ చేయకపోవడంతో సో ఎందుకంటే అప్డేట్ చేస్తేనే అనర్హులు అనేది లిస్ట్ వస్తుంది. అలా అప్డేట్ కాకపోవడం వల్ల వారి బ్యాంక్ ఖాతాల్లోనూ చేయూత పెన్షన్లు జమ అవుతున్నట్లు ఒక పైలట్ సర్వేలో అయితే ప్రభుత్వం గుర్తించింది. నేపథ్యంలో అక్రమాలను కట్టడి చేయడానికి అంటే జీవన ధృవీకరణ పత్రం ప్రవేశపెట్టిందనమాట. లబ్ధిదారులకు బతికి ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరోవైపు లబ్ధిదారులకు కూడా జాబితాను మృతుల ఏదైతే పేర్లను తొలగించి ముందుగా సంబంధిత గ్రామ సభ లేదా వార్డు సభలో తప్పనిసరిగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇక మరొకటి ఏంటంటే లబ్ధిదారులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పెన్షన్ మొత్తాలు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇక్కడ నుంచి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు చేయూత పెన్షన్లు పొందుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం వీరి సగం మందికి మాత్రమే నేరుగా బ్యాంక్ అకౌంట్లో దాదాపు 20 నుంచి 23 లక్షల మందికి మాత్రమే వస్తుందన్నమాట. మిగతా వారికి అయితే ఏదైతే ఇతర పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారు అంటున్నారు. మిగిలిన దివ్యాంగులు, వృద్ధులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో చేసి బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికి అయితే ఇస్తున్నారు. మరికొంతమంది ప్రతి నెల తపాలా పోస్టల్ ఖాతా ద్వారా సొమ్ము అయితే తీసుకుంటున్నారనమాట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుంది. సో ఇటీవల కాలంలో ప్రస్తుతం ఏం చేశారంటే కొత్త విధానం ఒక యాప్ తీసుకొచ్చి దానిలో ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే అందిస్తున్నారు కదా. సో ప్రస్తుతం నగదు రూపంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా కొత్తగా ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు కొత్త ఖాతాలు తెరవాలని కూడా నిర్ణయించింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఇండియా
పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఉంటుంది, అందులో అయితే అకౌంట్ తీసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్లో అనేది తెరవాలని చూస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా లబ్ధిదారుల బ్యాంకు లేదా తపాలా శాఖకు వెళ్ళి తీసుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఏటీఎం సెంటర్ల ద్వారా కూడా విత్డ్రా చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారనమాట. సో గతంలో లేదు. సో పెన్షన్లో తీసుకోవాలంటే లైన్లో ఉండి వాళ్ళు పైసలు ఇస్తేనే ఇలా కాకుండా డైరెక్ట్ మనకు ఏటీఎం ద్వారా కూడా దీనికి యూపీఐ అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే కూడా వర్తించబోతున్నారు చెప్తున్నారు. ఇప్పటికే ఏటీఎం ద్వారా తీసుకునేందుకు కూడా సదుపాయాన్ని కల్పించబోతున్నారట. ఇక జూలై మాసం అంటే ఇప్పుడు జూన్ నెల తర్వాత నెక్స్ట్ జూలై మాసంలో ఈ డేటానన్నింటినీ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఆగస్టు నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ఒకే క్లిక్తో పెన్షన్ సొమ్ము అనేది డైరెక్ట్ డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిందనమాట. సో ఆగస్టు వరకు టైం పెట్టుకోవడం జరిగింది. సో ఈ సంస్కరణలో ప్రభుత్వం ఖజానా దుర్వినియోగం కాకుండా, అడ్డుకోవడం కాకుండా నిజమైన పేదలకు సకాలం లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఆగస్టు నెల నుంచి పెన్షన్లకు సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే తప్పనిసరిగా అకౌంట్ అనేది తీసుకోవాలన్నమాట, బ్యాంక్ అకౌంట్ అయినా కూడా. అదేవిధంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా తీసుకున్నా సరిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే తీసుకొని అంటే ఒక ఫోటో దానికి సంబంధించి 500 రూపాయలు అయితే అడుగుతున్నారు. పోస్టల్ శాఖ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక 5-6 రోజుల తర్వాత ఏదైతే అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత మీ దగ్గర ఉన్న పంచాయత్ సెక్రటరీకి ఖాతా వివరాలు ఇవన్నీ కూడా యాప్లో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది, ఫేస్ అథెంటికేషన్ అప్పుడు. సో ఇవన్నీ కొత్త విధానం తీసుకొచ్చారనమాట. సో ఇలాగైతేనే మనకు పెన్షన్లు అనేది వస్తాయన్నమాట. సో ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. చాలామంది తీసుకున్నారు, దాదాపు కంప్లీట్ అయిందని అంటున్నారు, కొంతమంది మాత్రమే తీసుకోలేదని అంటున్నారు. సో వెళ్ళి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే రాబోయే 4 రోజుల్లోనూ నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోను, ఏపీలోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలో ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో వాతావరణ శాఖ తెలిపింది ఏంటంటే బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కూడా ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది కాబట్టి ఉత్తర ప్రదేశ్ నుంచి విదర్భ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో గురువారం అంటే నేటి నుంచి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు అనమాట. సో ఇవి బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లాల మాదిరిగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉంది. సో ఇక దాదాపుగా 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు అయితే పడతాయన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సూపర్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ డిఏలు కలిగి ఉన్నటువంటి అంటే కోట్లాది మంది వాహనదారులు అయితే ఉన్నారు. సో డ్రైవింగ్ అంటే లైసెన్స్ గడువు అనేది ముగిసిన ప్రతిసారి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళి ఆర్టీఓలు చుట్టూ తిరిగి మళ్ళీ కూడా రిన్యూవల్ చేసుకోవడం అని కూడా శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే డ్రైవింగ్ లైసెన్స్కి 20 ఏళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కాలాన్ని ఏకంగా 50 ఏళ్లకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం మంత్రిత్వ శాఖ పరిశీలనలు అయితే ఉన్నాయన్నమాట. సో పలు కీలక సంస్థల డ్రైవింగ్ లైసెన్స్ గడువును 50 ఏళ్లకు పొడిగించి ప్రతిదానం కూడా ఒకటిని అధికారులు అయితే ధృవీకరించారు. దీనిపైన ఇంకెలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రానుందనమాట. మారనున్న పాత పద్ధతి అనమాట. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే 20 ఏళ్ల పాటు లేదా సదరు వ్యక్తి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఆ గడువు ముగిసిన తర్వాత వాహనదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే పత్రాలతో పాటు ఇక నిర్దేశిత వయసు పైబడిన వారు కూడా హెల్త్ సర్టిఫికేట్ను కూడా సమర్పించి రెన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతం సేవలు మరింత సులభతరం చేయడంతో పాటు భాగంగా ఈ ప్రక్రియ అనేది సులభం చేసేందుకు వ్యాలిడిటీ 50 ఏళ్ళు పెంచినట్టు చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆదాయం రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందని చెప్తున్నారు. అదేముండదని చెప్పేసి ఆందోళన చెందిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లోనే ఫీజు చెల్లింపులు అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఆదాయ అంతరాయాలు ఉండవని చెప్పేసి ఆర్టీఓ ఆఫీసులకు పని లేకుండా కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా రవాణా రంగానికి సంబంధించిన మరికొన్ని కీలక సేవలన్నీ కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నారు అనమాట వేగంగా. సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా పేపర్ వర్క్ తగ్గడం, చిన్న చిన్న పనుల కోసం సామాన్యుల పౌరులు ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం లేకుండా పోతుందన్నమాట.